గోరంట్ల మండలం పాలసముద్రం రాగిమేకలపల్లికి చెందిన ఆర్మీ జవాన్ చౌడేష్ భూ సమస్యపై చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమని తన అన్న లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టరేట్కి వచ్చిన ఆయన కలెక్టర్ చైతన్య కలిసి భూ సమస్య గురించి వినతి పత్రం అందించారు. దీనికి సంబంధించిన పత్రాలు సైతం కలెక్టర్కి అందించారు. ఈ సందర్భంగా రైతు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జవాన్ చౌడేష్ చెప్పినది అబద్ధమని తెలిపారు. రాగిమేకలపల్లి పొలంలోని సర్వే నెంబర్ 11లో 10 ఎకరాల భూమి తమ తాతల ఆస్తి అని తెలిపారు. ఈ సమస్యలో రాజకీయ పార్టీల ప్రమేయం లేదన్నారు. జవాన్ చేసిన వీడియోలో మా తాతల ఆస్తి అది అతను కబ్జా చేశానని చెప్తున్నాడు. అదంతా కబ్జా చేసిన ఆస్తి కాదు. ఏదైతేనో మా తాతల ఆస్తి పూర్వీకుల ఆస్తి అది. మా నాన్నగారు అయిన మా తాతకి 2 కొడుకులు, ఓయ్ సుబ్బరాయప్ప, ఓయ్ కిష్టప్ప అని. సర్వే నెంబర్ 11లో 10 ఎకరాల 13 సెంట్లు ఒకటి, సర్వే నెంబర్ 2లో ఒకటి 3 ఎకరాల 20 సెంట్లు ఒకటి. కాకపోతే మా తాతల ఆస్తులు మా నాన్నగారికి సమాన భాగాలు చేశాడు. కానీ దాంట్లో ఎవరు ఎక్కడని చిత్రంలో పెట్టుకున్నా భాగపరిష్కారాలు కానీ విభాగాలు కానీ బారికట్లు కానీ చేసుకోవాలి మా నాన్నగారు. కానీ బారికట్లు చేసుకోకుండా కూడా మా చిన్న నాయన కిష్టప్ప తన కుమారులకి పోయి తన పేరు మీద జాయింట్ ప్రాపర్టీగా ఉన్న భూమిని తన కుమారులకి రిజిస్ట్రేషన్ చేశాడు. ఎందుకు చేయించామని మేము అడిగినందుకు గొడవ పడినాము. ఆ గొడవలో కూడా 2 మీద కేసులు అయితే ఉన్నాయి లేదండి. కాకపోతే ఆ గొడవలో మా నాన్న సుబ్బరాయప్పనే వాళ్ళ నాన్న కట్టి తీసుకొని కొట్టినందువలన అతను ఫ్రాక్చర్ అయ్యి అతను హాస్పిటల్లో జాయిన్ చేసి 1 మంత్ హాస్పిటల్లో ఉండి లాస్ట్కి చనిపోవడం కూడా జరిగింది. మా వదిన గంగరత్నమ్మ అన్న మా అన్న మూగప్ప, మా వదిన గంగరత్నమ్మ ఆమెకు కూడా రాళ్ళతో విసిరింటే రాళ్ళతో కొట్టింటే ఆమె బ్యాక్ బోన్ అంతా ఫ్రాక్చర్ అయింది. ఆమెకు కూడా సర్జరీ చేయించాము. ఆమె కూడా 3 lakhs 4 lakhs పెట్టి ఆపరేషన్ చేయించాము. కానీ అతనంతా నిన్నంతా బోగా చెప్పి ఊరికైనా పొలిటికల్ పవర్ ఉపయోగించుకొని అతను నా ఎందుకు జవాను నేను జరుగుతుందని చెప్పి అతనంతా ఫేక్ న్యూస్ ఇచ్చిపోయినాడు. కాకపోతే మా పిత్రాది సమస్య ఇది, మాకు ఇరువురికి సమాన భాగాలు ఉన్నాయి. కానీ అతను ఏం చేస్తున్నాడంటే 10 ఎకరాల్లో 5 ఎకరాలకి రోడ్డు చెక్ మందులు పెట్టేసి అతనే స్వాహా చేసుకొని ఆయనే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అందుకు మేము అడిగినందుకు ఊరికైనా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మా భూమి అంతా కబ్జా చేశారు వైసీపీ నాయకులు అని చెప్పి ఫేక్ న్యూస్ ఇచ్చాడు. అదంతా ఫేక్, అన్నదమ్ముల సమస్య, ఇదంతా కుటుంబ సమస్య. ఇది మా తాతగారు ఆస్తి. ఇది ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వల్ల మేము కోర్టు కూడా వేసాము. ఓఎస్ నెంబర్ కూడా పడింది. ఓఎస్ నెంబర్ 22లో పడింది, 175/22 ఓఎస్ నెంబర్ కూడా కోర్టులో కేసు నడుస్తుంది. అది కలెక్టర్ గారు కూడా ఈరోజు అధిపూర్వకంగా మనవి చేసుకున్నాము. సార్ కూడా స్పందించాడు. మాకి అధికారులతో పంపించి న్యాయం చేస్తానని చెప్పినాడు కూడాను. సరేలే అని చెప్పినాము. అది మీరు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మా సవితమ్మ మినిస్టర్ సవితమ్మ గారు కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని రైతు విభాగంగా నేను మనవి చేసుకుంటాను. మేము రైతులు దాంట్లోనే బతుకుతున్నాం మేడం. మేము ఎక్కడ వేరే ఆలోచన అయితే అతనైతే జాబ్ చేస్తున్నాడు, అతను పోషించుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని. మేము జాబ్ చేసే తప్ప మా పిల్లల్ని చదివించుకోలేము, కుటుంబాన్ని కూడా పోషించుకునే అంత శక్తి మాకు లేదు మేడం. మేము చేస్తున్న దాంట్లో వ్యవసాయం చేస్తున్నాం రైతులు, మేము వేరే ఆఫీసర్లు కూడా కాదు మేడం. కానీ దాన్నే కబ్జా చేసి ఆయన చౌడేష్ అయిన అతను వాళ్ళ నాన్నతో రిజిస్ట్రేషన్ చేయించుకొని మా మీద లేనిపోయిన అబండాలు అనేసి ఇలా సృష్టించి చేశారు మేడం. మాకు ఇద్దరికి సమాన భాగాలు పెట్టి ఆ రోడ్డుకి ఉన్న 10 ఎకరాల్లో ఇద్దరికి సమానంగా వస్తుంది రోడ్డుకి భాగాలు చేస్తే. కానీ అతనంతా 5 ఎకరాల్లో రోడ్డుకే చేసుకున్న వల్ల మేము అబ్జెక్షన్ చేశాము. దాన్ని ఊరికైనా కబ్జా చేశాడని పొలిటికల్ పవర్గా ఉపయోగించుకొని అదంతా చేశాడు మేడం. థ్యాంక్ యూ. మీరే న్యాయం చేయాలని కోరుచున్నాను.